నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో OnePlus 13 స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఆల్సో ప్రైస్ గురించి కూడా ఈ వీడియో అలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బై లాస్ట్ దాకా చిన్న రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి, జస్ట్ ఛానల్ సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్ OnePlus వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ అండ్ సోర్స్ వాళ్ళకి థ్యాంక్స్ అనుకోవచ్చు, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. అండ్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 70,000 రూపాయల స్మార్ట్ ఫోన్. బాప్రే 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 70,000 స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు మీరు, కానీ అంతగానో ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ అలర్ట్ స్లైడర్ ఉంది, బ్యాక్ సైడ్ బాగా అనిపించింది. OnePlus వాళ్ళ లోగో ఉంది, హ్యాచ్వెల్ వాళ్ళతో పాటు కోడ్ డెవలప్ చేసారు. కెమెరాస్ కూడా బాగుంది, కెమెరాస్ మాత్రం సూపర్గా అనిపించింది నాకు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుందాం, చూద్దాం ఒకసారి హైలైట్స్ ఏమేమి ఉన్నాయని. ఫస్ట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఇలాంటి ప్రాసెసర్ అన్నమాట, వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్. ఏ టాస్క్లు కూడా చేస్తుంది, తొందరగా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బై ఆక్సిజన్ OS 15తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా ఏఐ టాస్క్ ఫీచర్స్ అయితే దీంట్లో వచ్చేసినాయి అనమాట. సో మంచి ఆప్టిమైజ్డ్ అనమాట బై ఏఐ టాస్క్లకు కూడా. అండ్ ఆల్సో యాజ్ వెల్ వాళ్ళది స్టూడియో గ్రేడ్ పోర్ట్రేట్ కెమెరాస్, 4K డబ్ల్యూ వీడియోస్, సినిమాటిక్ వీడియోస్ చేస్తున్నారు. IP68 అండ్ 69 వాటర్ టాప్తో పాటు కూడా వస్తుంది. ఇవి నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి చూసుకుంటే 1 TB స్టోరేజ్, 225 GB ర్యామ్ అన్నా కానీ దాని గురించి నేను ప్రైస్ కాడికి వచ్చిన మాట్లాడతాను. ప్రస్తుతం వచ్చేసరికి అయితే UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ఇలాంటి ప్రాసెసర్ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది, మంచి స్లిమ్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 100 వాట్స్ సూపర్ ఛార్జర్ అండ్ 50 వాట్స్ ఏ ఛార్జర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. డిస్ప్లేకి వచ్చేసరికి అయితే మంచి డిస్ప్లే చేసి 2K ప్రో HDR డిస్ప్లేతో పాటు కూడా వచ్చింది. ఇక్కడ ఐ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది, డాల్బీ విజన్ వస్తుంది, HDR10+ వస్తుంది, HDR వివిడ్ లైట్తో పాటు కూడా వస్తుంది. అండ్ వానాల పడ్డ కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 5.5 ఇన్నోవేషన్తో పాటు వస్తుంది, అంటే పార్ట్నర్షిప్ విత్ జియో అంట. సో చూడాలి, జియో సిమ్ ఉంటే కొంచెం బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఇంటెలిజెన్స్ సర్చ్ ఆప్షన్ ఉంది, గూగుల్ వాళ్ళ జెమినై వస్తుంది, సర్చ్ ఫీచర్, ఫాస్ట్ స్కాన్, మ్యాజిక్ కంపాస్తో పాటు కూడా వస్తున్నాయి. ఏఐ బూస్ట్, ఏఐ అన్బ్లర్, ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్, కొన్ని ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సైజ్ ఏదైతే ఉంటుందో జర తక్కువ ఉందన్న విషయం అయితే అంటారు బై. దగ్గర 20% సైజ్ ఏదైతే ఉందో తక్కువ ఉంది. ఆక్సిజన్ OS 14 కంటే 15 ఇంకా సైజ్లో ఇంకా తక్కువ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ పిక్చర్స్ చూసుకోవచ్చు అండ్ ఫొటోస్. ఇక్కడ మెయిన్ కెమెరా చూసుకుంటే 15 మెగాపిక్సెల్ది LY2 808 OS కెమెరా మెయిన్ కెమెరా వస్తుంది. అండ్ 15 మెగాపిక్సెల్ది 3x త్రిపిజం టెలిఫోటో వస్తుంది అన్నమాట. దాంతో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ది వస్తుంది, LDF సెన్సర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ శాంపుల్స్ ఇవి చూసుకోవచ్చు. అండ్ బాగుంది, నాకు లుక్ ఫీల్ వాయిస్ అంటే చాలా బాగానే అనిపించింది. ఇక్కడ ఫోటో శాంపుల్స్ అయితే చాలా బాగున్నాయి, డాల్బీ విజన్తో పాటు కూడా వస్తుంది, మంచి లుక్స్తో పాటు మంచి కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రొడక్షన్ చూసుకుంటే NFC ESE ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది, బెటర్ సెక్యూరిటీ కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఫైండ్ మై డివైస్తో పాటు ఫోన్ ఆఫ్ అయినా సరే ఈజీగా వెతకచ్చు అనమాట. ఇవి ఫీచర్స్. అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది బై, 70,000 ఉంది స్మార్ట్ ఫోన్. ఇది బేస్ వేరియంట్ అనమాట. 12 GB ర్యామ్, 2 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 70,000 ఉంది. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 77,000 ఉంది. 7,000 రూపీస్ గ్యాప్ అనమాట. అండ్ ఆల్సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో 24 GB ర్యామ్, 1 TB స్టోరేజ్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది 90,000కి అనమాట. బాప్రే 24 GB ర్యామ్ ఏం చేసుకోవాలో నైనా అనిపిస్తుంది స్మార్ట్ ఫోన్కి. ఏమో బై, ఇన్ కేస్ ఒకవేళ గట్రా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఆఫర్స్ అప్లై చేసుకొని. సరే, మీకు డౌట్ రావచ్చు వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని అంటే, ఈ స్మార్ట్ ఫోన్ నేను చెక్ చేసిన కాడికైతేనేమో అమెజాన్లో అవైలబుల్ ఉంది. మీరు అమెజాన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసుకునే టైంకి కార్డ్ ఆఫర్స్లో 5,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అవైలబుల్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ 24 GB ర్యామ్, 1 TB స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది పర్చేస్ చేసుకోవడానికి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ అఫీషియల్గా చూసుకుంటే మాత్రం 3 వేరియంట్స్ వస్తున్నాయి. ప్రైస్ గురించి మనకు మెన్షన్ చేసి ఆల్రెడీ. అండ్ డిఫరెంట్ కలర్ వేరియంట్స్కి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి, కొంచెం థిక్నెస్, వెయిట్ చేంజ్ అవుతుంది. కమింగ్ టు డిస్ప్లే చూసుకుంటే 6.82 ఇంచెస్ డిస్ప్లే, పెద్ద డిస్ప్లే వస్తుంది. అండ్ QHD అంటే QHD ప్లస్ రెజల్యూషన్ వస్తుంది, 3168x1440p రెజల్యూషన్, 510 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు కూడా వస్తుంది.
అండ్ ఆల్సో రిఫ్రెష్ రేట్ కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ సెరామిక్ గార్డ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట ప్రొటెక్షన్. దాని తర్వాత ఫీచర్స్ చూసుకుంటే మాత్రం న్యాచురల్ టోన్ డిస్‌ప్లే వస్తుంది. ఐ కంఫర్ట్స్ వస్తున్నాయి. మాన్యువల్ బ్రైట్‌నెస్ చేసుకోవచ్చు. హెచ్‌డిఆర్ వీడియో మోడ్‌తో సపోర్ట్ కూడా వస్తుంది బై. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికైతేనేమో ఆక్సిజన్ ఓఎస్ 15.0 ఉంది. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. నాకు తెలిసిన కాడికైతే ఆబ్వియస్‌గా బై 3 అప్డేట్స్ వస్తుండొచ్చు. 16, 17, 18 తర్వాత 4 ఇయర్స్ దాకా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. అండ్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలా మంచి ప్రాసెసర్ వస్తది. టెంపరేచర్ బ్యాలెన్స్‌గా కంట్రోల్ చేస్తది. క్వాల్కామ్ వల్ల ఒరాయన్ సీపీయూస్ వస్తున్నాయి. 4.30 గిగాహెర్ట్జ్ అడ్రినో 830 జీపీయూతో పాటు కూడా వస్తది. అండ్ ఆల్సో యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తాయి. 6000 మిల్లీ బ్యాటరీ డ్యూయల్ సెల్ అనమాట. 3000 మిల్లీ 3000 మిల్లీ రెండు వస్తున్నాయి. 100 వాట్స్ సూపర్ చార్జర్ అండ్ ఆల్సో 50 వాట్స్ ఎయిర్ చార్జర్ అంటే వైర్లెస్ చార్జర్‌తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళ ఎల్‌వైడి 808 కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లైక్ ఓఎస్ అండ్ ఈఎస్ సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత టెలిఫోటో కెమెరా సోనీ వాళ్ళది ఎల్‌వైడి 600 వస్తుంది. 3x ఆప్టికల్ జూమ్‌తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. ఇది కూడా 50 మెగా పిక్సెలే. అండ్ దగ్గర దగ్గర 120x దాకా కూడా జూమ్ చేసుకోవచ్చు అనేసి కింద మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వస్తుంది. ఇది కూడా 50 మెగా పిక్సెలే. అండ్ ఇది కూడా ఆటో ఫోకస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇది కూడా ఈఏఎస్ సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. ఈ లైక్ ఇది కెమెరా సెటప్ ఇక్కడ చూసుకోవచ్చు కదా! అండ్ ఎల్ఈఎఫ్ సెన్సార్‌తో పాటు కూడా వస్తది ఇక్కడ. అండ్ దాని తర్వాత కెమెరాస్ 4K 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్స్ అన్నీ కూడా చేసేసుకుంటాయి. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకొచ్చేసరికైతే ఇక్కడ సెల్ఫీ కెమెరా ఉంది కదా పైన. ఇది 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అనమాట. సోనీ వాళ్ళ IMX615 సెన్సార్‌తో పాటైతే వస్తుందనమాట. మంచి అపర్చర్ ఇక్కడ కూడా మీకు 4K 60 ఎఫ్‌పిఎస్ అండ్ 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. అంటే ఇక్కడ మనం ఎక్కడనే పెడుతున్నాం కాబట్టి అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మంచి కనెక్టివిటీ మంచి విషయం ఏంటంటే ఈసిమ్ సపోర్ట్ ఉందనమాట. ఈ స్మార్ట్ ఫోన్స్‌లో మెల్లమెల్లగా అందరూ కూడా కొంచెం ఈసిమ్స్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఈసిమ్స్ ఫీచర్ కూడా అవైలబుల్ ఉందంటారు. అండ్ లోకల్ కెరియర్ అగ్రిగేషన్ బట్టి, లొకేషన్ బట్టి ఈ సిమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. దాని తర్వాత టెక్నాలజీ చూసుకుంటే 4x4 మిమో సపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో 2G, 3G, 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ అయితున్నాయి. స్టాండ్ అలోన్ నెట్వర్క్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వైఫైకి సంబంధించి చూసుకుంటే వైఫై 7, వైఫై 6, వైఫై 5 అండ్ వ్లాన్ టెథరింగ్, వ్లాన్ ఓవర్లే 160 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, వైఫై ఛానెల్స్ వస్తున్నాయి. 5 గిగాహెర్ట్జ్ 220 మెమరీ టెక్నాలజీ, బ్లూటూత్ వర్షన్ 5.4, ఎస్బీసీ, ఏఏసీ, యాప్టెక్స్ ఎక్స్, యాప్టెక్స్ హెచ్డి, ఎల్డిఏసి, ఎల్హెచ్డిసి 5.0, ఎన్ఎఫ్సి ఎనేబుల్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్స్ చాలా చూసుకోవడం మంచి ఏమంటారు డ్యూయల్ పొజిషనింగ్ సంబంధించి చూసుకోవచ్చు. జీపీఎస్ L1, L5, గ్లోనాస్ G1, BDS V1 ప్లస్ V1C ప్లస్ V2A, గ్యాలెస్ వచ్చేసరికి అయితే E1 ప్లస్ E5A, క్యూజిఎస్ వచ్చేసరికి అయితే L1 ప్లస్ L5, నావిక్ వచ్చేసరికి అయితే L5 అంట. నావిక్ అనేది మన ఇండియన్ వాళ్ళదన్నమాట టెక్నాలజీ, ఇండియన్ పొజిషనింగ్ సిస్టమ్. అండ్ సెన్సార్ చూసుకుంటే మాత్రమే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, కంపాస్, యాక్సలరేషన్ సెన్సార్, జైరోస్కోప్, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనుకోవచ్చు. హాల్ సెన్సార్ లేజర్ ఫోకస్ సెన్సార్ అండ్ స్పెక్ట్రల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు వస్తుంది. అండ్ అలర్ట్ రైడర్ స్పెషల్ యూనిక్నెస్ అనుకోవచ్చు. టైప్ సి పోర్ట్ వస్తుంది. టైప్ సి యూఎస్బి 3.2 Gen 1 పోర్ట్ అండ్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్తో పాటు కూడా వస్తుంది. జెస్చర్స్ ఆన్ స్క్రీన్ నావిగేషన్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫీచర్స్తో పాటు ఎక్కడైతే వస్తుంది. ఓవరాల్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు స్మార్ట్ ఫోన్, సూపర్ చార్జర్, టైప్ ఏ టు టైప్ సి కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్, ఇంజెక్టర్ పిన్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చానా అంటే ఎస్ ఫీచర్ వైస్ అయితే తీసుకోవచ్చు. కానీ యావరేజ్ కన్జ్యూమర్కి అయితే నేను వద్దంటాను. ఇన్ కేస్ మీ దగ్గర శాలరీ ఏదైతే ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు ఎక్స్ట్రా లైక్ మీకు అబోవ్ 30,000 ఎట్లా తీసుకోమంటానో 2-3 నెలల శాలరీ 20,000 లేకపోతే 10,000 అట్లా జమ చేసుకొని తీసుకోమంటాను. మీకు శాలరీ తక్కువ ఉందంటే మొత్తం బేసిక్ యూజ్ అయితే ఇట్లా అవసరమే లేదు. దీనికి బదులు మీరు వేరే ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. అవి ఫీచర్స్ మాత్రం నాకు చాలా నచ్చినాయి. 1-2 ఫీచర్స్ ఏంటంటే బోల్ట్ వేర్స్ ఒకటి తప్పించి డ్రాబ్యాక్స్ అనుకుంటా నేను. అవి తప్పించి మిగతా అన్నీ కూడా నాకు స్మార్ట్ ఫోన్‌లో చాలా బాగా నచ్చినాయి. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ మీ శాలరీ మీకు ఎర్నింగ్ అంత ఉందంటే గిట్లా లేదంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది నా పర్సనల్
జెన్యూన్ ఒపీనియన్. సో ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్స్ నుంచి చూపించినాను. ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే మంచి స్పెసిఫికేషన్స్తో పాటు అయితే మన వాళ్ళు అయితే ప్రొవైడ్ చేసారు. బాగుంది. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది. దానికి నేనేం చేయలేను. ఇన్ కేస్ మీకు అంతగానో మర్నింగ్ వస్తే అది తీసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా దీంట్లో బేస్ వేరియంట్ కూడా ఉంది, OnePlus 13R కూడా ఉంది, అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇన్ కేస్ మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే ఈఎంఐస్ కంటే కూడా డైరెక్ట్ క్యాష్ తీసుకోమని అయితే అంటాను. స్మార్ట్ ఫోన్ అయితే ఫీచర్స్ స్పెక్స్ వైజ్ చాలా బాగుంది. తీసుకోవచ్చు అంటే వాల్యూ ఫర్ మనీ తీసుకున్నాక ఏమంటే ఫోటోగ్రఫీ కాడ కెమెరా కడితే మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.